వచ్చి 11వ వార్డు షకీలా మేడం గ్రూప్కి సమైక్య ఎస్కే సమైక్య ఆమె వచ్చి గ్రూప్లో సైకిల్ తీసుకోమని చెప్పినారు. చెప్తే మాకు వద్దు, సౌకర్యం లేదు కట్టేదానికి అంటే లేదు తీసుకోవాల్సింది అని చెప్పినారు. అందుకనేసి నేను వద్దు, మాకు సౌకర్యం లేదు, కట్టము, మా వల్ల కాదు అనేది చెప్పినాము. అయినా కూడా ఇది చేసుకొని లేదు తీసుకోవాల్సింది, లేదంటే లోన్ ఇవ్వము, మీకు లోన్ ఇవ్వము, ఇస్తే తీసుకుంటే సైకిల్ తీసుకుంటే లోన్ ఇస్తాం, లేదంటే ఇచ్చలేదు, ఈ అమ్మాయికి లోన్ ఇవ్వకండి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, వైబ్రేషన్ వచ్చేస్తా ఉంది. అప్పుడు నా పిల్లలకి ఏమైనా అయిపోయింది, ఆ రోజు నాకు చాలా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది, ఇచ్చలేదు అని చెప్తున్నారు. ఆయన ఉండే వాళ్ళకే ఇస్తారు గ్రూప్లో, నాకు మాత్రం లోన్ ఇవ్వడం లేదు. దానికి నాకు న్యాయం జరగాలి. దీనిపైన ఏ లోన్ కూడా అప్లై చేయనివ్వను అది ఇది అంటున్నారు. ఇట్సే మీ అక్క దగ్గర కూడా మా లోన్ 1,25,000 లోన్కి 1,200 దాకా ఎక్స్ట్రా క్యాష్గా తీసుకున్నారు. మళ్ళీ మామూలుగా రాసేకి కూడా ఇస్తారు, అది వాళ్ళ జీతంలో కూడా సపరేట్గా ఇస్తున్నారు. వాళ్ళు ఎట్లుందో ఏమో 10 మంది సభ్యులు ఏ విధంగా అయితే పోతామో సేమ్ మా సిస్టర్ కూడా అట్లనే పోయింది. మెయిన్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తుంది ఏమంటే ఆ సైకిల్ గురించి ఒక ఎత్తు అంటే ర్యాగింగ్ చేస్తూ మాట్లాడింది. ఆ రోజు ఏమైనా అయ్యింటే, ఒకవేళ ఇబ్బందిగా ఏమైనా అయ్యింటే ఏం చేస్తారు? ఏమి నీకు కట్టేదానికి యోగ్యత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నావు, ఇప్పుడు నీకు లోన్లు ఇచ్చలేదు, నీకు అంత యోగ్యత లేనప్పుడు నీకు ఇచ్చేలేదు, ఈ అమ్మకి చెప్తుంది. చాలా బేజారైపోయింది. నాకు హెల్త్ ప్రాబ్లం వేరే ఉంది, షుగర్ ఉంది నాకు ఇంట్లో. మాకేమైపోతే మా పిల్లలు, మా ఆయన ఆటో డ్రైవరు, ఆయన రాలేదు, నేను ఒక్కతే వచ్చినాను. కానీ బాగానే ఉండేది కదా, ఇక్కడ 1 గంట టైం ఇంటికి వచ్చి ఏమైపోయింది అనేసి అడుగుతుంది అని చెప్తే అట్లంటా ఉంది. ఇంటికి వచ్చి ఏడ్చింది ఇట్లంతా చెప్పి, ఎందుకు మా ఏమి 1 గంట దాకా బాగానే ఉన్నారు కదా, ఏం లేదు బాగానే ఉంది, ఏమంత మాత్రం చెప్పకూడదా అది ఇది అని అంటే మనుషులు బట్టి పోతా ఉన్నారండి. 10 మంది ఒకవేళ సభ్యులు కూడా ఏమన్నా సభ్యులు ముందు అంటే సభ్యులు వేరే వాళ్ళు కంప్లైంట్ చేసేపోతాడా, వేరే వాళ్ళు ఎవరు పెడతారని సైను నాకు అగైనెస్ట్ ఎవరు మాట్లాడతారులే అని ధైర్యం ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉండే సభ్యులు కూడా ఏమి అంటే 10 మంది సభ్యులు ఏం చేస్తున్నారంటే ఆయనకి భయపడు, లేకపోతే ఆయనకి ఏదో సంథింగ్ మాకు లోన్లు రావు అని ఆయనకి అగైనెస్ట్ చెప్పి కూడా ఎవరు ముందుకు రావాలండి. నిన్న వచ్చి బాబా సార్ కూడా మాట్లాడినాం, ఇదే మున్సిపల్ ఆఫీస్ కూడా మాట్లాడినాము. ఇదేదో మాకు వచ్చి మా సిస్టర్ అయితే చాలా ఆవేదన గురైంది, మనస్తాపంలోనే అయింది. ఈ సమస్యను పరిష్కరించాలా, మెయిన్ అది ఖండించాలా. ఏది ఈ 1,200, 1000 నుంచి 1500 తీసుకునేది అదంతా ఏదో వాళ్ళు తృప్తిగా ఇమ్మని చెప్పడము, అట్లా ఏదో వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేదని చెప్పారు కండిషన్గా కూడా తీసుకుంటాం మీరు, అవంతా చేయకూడదు. మా సిస్టర్ జరిగిన అందరూ మహిళలు కూడా నా సిస్టర్సే. నా సిస్టర్ జరిగిన న్యాయం ఎవరికి కూడా జరగకూడదు, మెయిన్ అది అన్యాయం జరుగుతుంది. ఆయనతో మాట్లాడి ఇప్పుడు సంఘమిత్ర అనేది ఎందుకు, గ్రూప్లో సభ్యులకి హెల్ప్ చేసేకి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేకి, పరిష్కారం చేసే వాళ్ళే ఈ సమస్యను తెస్తా ఉన్నారు. అడిగితే ఇంతే అది సమస్య మాట్లాడుతున్నట్టు ఏకవచనంతో భలే మాట్లాడినారు, ఫుల్ ఏకవచనంతోనే మాట్లాడుతుంది. ఇప్పుడు అది ఏమన్నారు చెప్పండి. అయితే నువ్వు ఎంత ఆ యోగ్యత లేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు పొదుపు అనేది సంఘం అనేది ఎవరికి పెడతారు, లేని వాళ్ళకి, పేదలకి నిర్మూలించాయి. 1 నెల మీకు మిస్ అయినా కూడా ఇంకొక నెల వాళ్ళకి ఏం చేస్తారు, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఇంట్రెస్ట్ వేస్గా పే చేస్తాం. ఎప్పుడు పెండింగ్ లేదు, ఒకవేళ పెండింగ్ ఉంటే నెక్స్ట్ ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ కడతా ఉన్నారు. నేను 2 నెలలు పెండింగ్ ఉన్నాను సార్, నాకు హెల్త్ ప్రాబ్లం అయిపోయింది, అందుకనేసి నేను కట్టలేదు. మళ్ళీ నేను పైన వేసి చక్కెర వడ్డీ వేసి కట్టేసినాను సార్ నేను. ఇప్పుడు మళ్ళీ కట్టలేదు అనేసి చెప్తా ఉంది. నేను కట్టేసి అంత ప్లే చేసి నా వల్ల అయిన కాడికి నేను చేసుకున్నాను. ఇప్పుడు గ్రూప్లో డబ్బులు ఇచ్చేదానికి ఉండే వాళ్ళకే ఇస్తారు, లేని వాళ్ళకి ఇచ్చేలేదు. ఇప్పుడు మేము ఎందుకు సార్ గ్రూప్లో ఉండేది, అందుకనేసి ఉండే వాళ్ళు చూసి ఇస్తా ఉంటే ఎట్లా అది